హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్‌లో తెలియజేసేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే గనుక చిన్న వ్లాగ్ అండి. సండే వ్లాగ్ అనమాట ఇది. సండే రోజు నేను ఇలా గోరింటాకుని ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేసామండి. అలాగే మాకు బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ అయిందండి. మేము బెంగుళూరు వెళ్ళిపోతున్నాము. ఇంకా సామాన్లన్నీ కూడా కొంచెం కొంచెంగా ప్యాక్ చేసుకుంటున్నాము. ఇగోండి మా ఉడతలైతే ఇలా సాయం చేస్తున్నాయి. వాళ్ళ నాన్నకి అన్నీ కూడా తెచ్చి ఇస్తుంటే వాళ్ళ నాన్నేమో ఇలా ప్యాక్ చేస్తున్నారు. అప్పటికే అయిపోయాయి 2 బాక్సులు. ఆ 2 కూడా నా బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్‌వి, ఎంబ్రాయిడింగ్‌వి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ రెండింట్లో కూడా. తర్వాత వీళ్ళ బుక్స్ అండి. ఇలా ఒక్కొక్కటిగా ప్యాక్ చేసుకుంటూ వెళ్తే మనకి అంటే వెళ్ళేటప్పటికి ఇబ్బంది ఉండదు కదా అని కొంచెం కొంచెంగా ప్యాక్ చేస్తున్నారు. మా పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారు. బాగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. నేనైతే గనుక ఇక్కడ గోరింటాకుని మిక్సీ చేద్దామని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను వాటిని. నిన్న ఈవినింగ్ తీసానండి. అదే ముందు రోజు ఈవినింగు గోరింటాకుని తీసాము. మా ఇంటి ఎదురుగే ఉంది ఇక్కడ తిరుపతిలో. పండుతుందండి ఇది. నేను ఇది ఇక్కడికొచ్చి ఈ 1 ఇయర్‌లో ఇది థర్డ్ టైమ్ అనుకుంటా. ఫోర్త్ టైమో, థర్డ్ టైమో నేను ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడము. చాలా పండుతుందిది. ఇంక ఇక్కడ నేను ఈ గోరింటాకు సంగతి చూస్తుంటే అక్కడ వాళ్ళు ప్యాకింగ్‌లు అయితే చేసుకుంటున్నారనమాట. గోరింటాకుని మిక్సీలో వేసేసానండి. ఈ ఆకు మొత్తం కూడా చక్కగా నలిగిపోయింది. ఇదంతా కూడా ఇది చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండీ! అందులో వేశాను. అది మాది కొంచెం పోయిందిలెండి. అందుకని దానిలో అవ్వలేదు. సో, అందుకని నేను మనం పొడులు చేసుకుంటాం కదా! ఆ పొడులు ఉన్న మిక్సీ జార్‌లో వేశాను. చక్కగా అయింది. ఇక్కడైతే ఇన్ని గిన్నెలన్నీ అయిపోయాయన్నమాట దీనికోసమని. ఇందులో ఏం వేయలేదండి నేను. నిమ్మకాయలు మాత్రమే వేశాను. 2 నిమ్మకాయలు వేసుకున్నాను. ఆ గోరింటాకు మొత్తానికి కూడాను. ఆ 2 నిమ్మకాయలు పండాయన్నమాట. ఇంకా టీ పొడేస్తుంటారు, షుగర్ వేస్తారు, చింతపండేస్తారు, చెక్క కూడా వేస్తారండి. తమిళనాడులో అయితే చెక్క వేస్తారు. ఇక్కడ నేనైతే గనుక 2 నిమ్మకాయలు తీసుకున్నాను అంతే. ఇంకేం వేయలేదు. ఎందుకంటే అది పండుతుంది. అందుకని నేను ఇంకేది వేయలేదన్నమాట. చూడండి ఇక్కడ నేను ఆ మిక్సీలో ఉన్నది తీసానన్నమాట. తీసేసరికి నాకు ఇక్కడ అంత మంచిగా పండేసింది అప్పుడేని. చాలా జాగ్రత్తగా తీసాను. అంటే నాకు మళ్ళీ చేతులకి అయిపోతే పెట్టుకోవడానికి బాగుండదు కదండీ! అందుకని చెప్పి అలా తీసాను. ఇంక ఇక్కడైతే గనుక పాపకు పెడుతున్నానండి ఫస్టు. తన గోలే ఎక్కువనమాట. అమ్మ గోరింటాకు ఎప్పుడు పెడతావు? ఎప్పుడు పెడతావు? అని. తన కోసమే నేను ఇక్కడ ఫాస్ట్‌గా అంటే ఆషాఢం ఎప్పుడొస్తుందా అని చూసాననమాట. మళ్ళీ ముందు ముందు పెట్టుకుంటే ఆషాఢంకి ఇది వదలదు కదా! పెట్టుకోవడానికి అవ్వదు అని చెప్పేసి నేను ఈ రోజు కోసం ఎదురు చూసాను. ఇంకా ఆషాఢం వచ్చిన తర్వాత ఇలా గోరింటాకుని తీసేసి రుబ్బేసి పెట్టేస్తున్నాననమాట తనకి. తనకి 2 చేతులకి, 2 కాళ్ళకి పెట్టేశాను. తర్వాత బాబుకి కూడా ఒక చేతికి పెట్టాను. ఇంకా ఈ గోరింటాకుతో ఎక్కువ డిజైన్‌లు అంటే నాకు పెద్దగా రావండి. మా అమ్మ అయితే గనుక ముగ్గులు వేసేదండి చిన్నప్పుడు. ఇలా చందమామ చుక్కలు కాకుండా ముగ్గులే వేసేదనమాట. 5 చుక్కల ముగ్గులు, 4 చుక్కలవి, 3 చుక్కలవి అలా వేసేది. చాలా బాగుండేవి. నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అలా. ఇంకా ఇక్కడైతే చేతులకు పెట్టేసి అదే చేతి వేళ్ళకి కూడా పెట్టి నేనిక్కడ కృష్ణుడికి పెడతాం కదా! ఉంగరాల్లాగా అలా కూడా పెట్టేశానండి. చాలా బాగుంది కదా! చిన్న పిల్లల చేతులకి చాలా బుజ్జిగా కనిపిస్తాయి కదా! ఏదైనా సరే మనం ఏం చేసినా సరే చిన్నవాళ్ళకి బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడైతే మా అబ్బాయి చేయి చూపిస్తున్నాడు. ఇగోండి అప్పుడే తీసిందండి. ఒక గంట కూడా కాలేదన్నమాట. ఆహ్, ఇంకా పెట్టినంత వరకు తొందరే, తీసినంత వరకు తొందరే అండి. అందుకని ఎక్కువగా పెట్టాలనిపించదనమాట. అంటే పెట్టు పెట్టు అని అంటుంటది గానీ, ఇంకా తీసేంత వరకు ఒప్పదనమాట. ఇగోండి మా ఇల్లు చూడండి ఎంత చండాలంగా తయారైంది ఈ గోరింటాకుతో. అంటే ఇద్దరం కూడా కాళ్ళు కట్టుకు పెట్టుకున్నాం కదా! నేనైతే ఒక దగ్గర ఉన్నానేమో గానీ, పాప మాత్రం అలా తిరుగుతూనే ఉంది. ఇల్లల్లా పాడు చేస్తుంది. మొత్తం కూడా తడిగుడ్డ పెట్టుకోవాలి మళ్ళీ. ఇంకా ఇక్కడైతే గనుక గిన్నెలు అవి క్లీన్ చేసి పెట్టేసాము. ఇంకా ఇక్కడ చూడండి చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. మా వారు తీసుకొచ్చారు. నేనైతే ఇక్కడ పిల్లలకి అవన్నీ అంటే గోరింటాకు అవి పెడుతున్నాను కదా! అందుకని చెప్పి ఆయనే మొత్తం కూడా తీసుకొచ్చి క్లీన్ చేసి చికెన్‌కి మొత్తం అంతా పసుపు, ఉప్పు, కారాలన్నీ పట్టించేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేశారు. నేనొచ్చి ఇలా రెడీ చేస్తాను. ఇంకా
తినే టైం వచ్చేసిందండి. తింటున్నాము. వర్షం పడుతుంది చల్లగాను. ఈ చికెన్ బిర్యానీ బాగుంది. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. ఈరోజైతే ఇంకా బాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. చాలా రకాలుగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి. నేనైతే అలాగే అంటే ఎప్పుడూ ఒకేలా చేయననమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటాను. టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంకా అయిపోయిందండి. నైట్ అయితే ఆ చికెన్ బిర్యానీ అవి తినేసాం కదా! ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి. నేనైతే గోరింటాకు పెట్టుకునేటప్పటికి 9:30, 10 అలా అయిపోయిందండి. ఈ చేతికైతే నేను పెట్టుకున్నాను ఒక చెయ్యికి. చాలా బావుంది కదా! నాకెప్పుడు కూడా గోరింటాకు పండుతుందండి. ఎందుకంటే మా ఆయన చాలా మంచివాళ్ళు కనుక నాకు గోరింటాకు బాగా పండుతుంది. నన్ను చూసుకుంటారు. అంటే ఒక సెంటిమెంట్ అనేది ఉంది కదండీ! ఈ గోరింటాకైతే మా ఆయన పెట్టారండి నాకు ఈ చేతికి. ఆ చేతికి నేను పెట్టుకున్నా. ఎడమ చేతికి. ఇంకా కుడి చేతికి మా శ్రీవారు పెట్టారు. ఆయన పడుకుని పోయారు. కానీ ఆయనకి లేపి మరీ పెట్టించుకున్నాను. చాలా పెట్టారు. ఇంకా భర్త చేతితో గోరింటాకు పెట్టించుకుంటే ఇంకా ఇంకేముంటుంది చెప్పండి. అందరికీ తెలిసిందే గదా! అంతకంటే ఇంకా అదృష్టం ఉండదనమాట. ఇంకా నేను కాలుకి కూడా పెట్టుకున్నానండి. బాగున్నాయన్నమాట కాలుకి కూడా. నాకు బాగా పండుతుందండి. ఇంకా గోరింటాకు పెట్టుకుంటే ఏ పని చేసినా ఇంకా అవి చూస్తూనే ఉంటామన్నమాట ప్రతిసారి కూడా. అలాను. ఇదైతే గనుక పాపకి లంచ్ బాక్స్ పెట్టానండి. టమాటా రైస్ చేశానండి. నేనైతే రైస్‌ని కుక్ చేసేస్తాను ఫస్టు. తర్వాత దాంతో అన్ని రైసులు కూడా అంటే టమాటా రైస్ కానీ, లేదంటే ఏంటది బీట్రూట్ రైస్, క్యారెట్ రైసు, ఫ్రైడ్ రైసు ఇలా అన్నం వండిస్తే ఇంకా వాటితో మనం ఏదైనా చేసేయొచ్చు అని చెప్పి ముందైతే రైస్‌నైతే పెట్టేస్తాను. తనకి టమాటా రైస్ చేసి పక్కన ఆమ్లెట్ వేసి పెట్టేశాననమాట. టీ చేశాను గానీ తాగడానికి కూడా లేదండి. అందుకని అలా వడబోసి పెట్టేశాను. పాప వెళ్ళాక తాగాము. అదిగోండి పాపకైతే పంపించేసాము. తను ఆటో వచ్చింది వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడైతే గనుక మా వారు కూడా వెళ్ళిపోయారండి. అతను ఆఫీస్‌కి వెళ్లారు. అదే ఈరోజు క్లియరెన్స్ అనమాట. అందుకని ఆయన డ్యూటీ దగ్గరికి వెళ్లారు. నెక్స్ట్ ఇక్కడైతే మా బాబు, నేను పెరుగన్నము, అప్పడాలు, ఉల్లిపాయ తింటున్నామండి. వాడు నేను కలిసి. ఈ బొమ్మలను చూడండి ఎలా కట్టిపడేశాడో వాటిని. అలా ఇటువైపు, అటువైపు అన్నీ కూడా మధ్యలో పులిని పెట్టి బొమ్మలతో ఇంకా ఆడుకుంటున్నాడు వాడు. వాడికి అన్నం తినిపిస్తున్నాను నేను. ఇలా పెరుగన్నము, అప్పడాలు చాలా బాగుంటుందండి. చాలా ఇష్టం కూడా నాకు. మీలో ఎంతమందికి ఈ పెరుగన్నం, అప్పడాలు, ఉల్లిపాయ ఇష్టమో కామెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మొక్కల్ని చూసారా? ఈ మొక్కలన్నీ కూడా బెంగుళూరు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఉంచానండి. మెంతికూర వేశాను. చిన్న చిన్నగా వస్తుంది. ఆ కూర మా పిల్లలే వేశారండి. వాళ్ళతో పాటు వేయించాను. బట్టలైతే ఇలా ఇక్కడే ఆరబెట్టుకున్నాననమాట. బయట వర్షం పడినట్లుంది. పడుతుందని చెప్పి మళ్ళీ వెళ్ళలేనని చెప్పి ఇక్కడే ఆరబెట్టేశానండి. ఇది అండి ఈరోజు వీడియో. ఈ చిన్న మినీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆషాఢం గోరింటాకు అలాగే మా ట్రాన్స్ఫర్ది. మా ఆయన పెట్టిన గోరింటాకు ఎలా ఉంది, నా చేతికి ఎలా పండింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నా గోరింటాకు మీకు నచ్చితే కనుక లైక్ కూడా చేయండి ప్లీజ్. ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.